భోగాపురం విమానాశ్రయానికి 2700 ఎకరాలు సేకరించామని మాజీ మంత్రి అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆనాడు అనుమతులు తెచ్చి 450 కోట్ల R&R ప్యాకేజీ ఇచ్చి 400 కోట్లతో భూసేకరణ చేశామన్నారు. చంద్రబాబు వేయించిన కోర్టు కేసులు దాటుకొని 30% పనులు పూర్తి చేశామన్నారు. శిలాఫలకం మాత్రమే వేసి అంతా నేనే చేశానని చంద్రబాబు అంటున్నారని ఆరోపించారు. ఆ రోజుకి భూమి ఎంత ఉందండి ప్రభుత్వం దగ్గర? 350 నుంచి 370 ఎకరాలు. 2700 ఎకరాల భూమికి ప్రభుత్వం దగ్గర పెట్టుకుని ఉన్నటువంటి భూమి సేకరించినటువంటి 370 ఎకరాలు అయితే ప్రాజెక్ట్ ఎలాగండి టేకప్ చేస్తారు నాకు తెలియక అడుగుతాను. ఏ రైట్తో లేకపోతే ఏ దీంతో వచ్చేటువంటి పార్ట్నర్ కానీ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేసేటువంటి దేనికి ఈ క్రెడిట్ రావడం? ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే క్రెడిట్ తీసుకోవడం తప్పలేదు, కానీ శిలాఫలకం వేసి నాదే క్రెడిట్ అని అంటే 950-900 కోట్ల రూపాయలు ఆ రోజు మా ప్రభుత్వంగా ఖర్చు పెట్టి ఉన్నటువంటి కోర్టు కేసులు, ఇదే చంద్రబాబు నాయుడు కోర్టు కేసులు వేయించి వాటిని అధిగమించి కావాల్సినటువంటి పర్మిషన్స్ తీసుకొని వచ్చి ఎవరైతే ప్రాజెక్ట్ టేకప్ చేస్తున్నటువంటి జిఎంఆర్కి హ్యాండ్ ఓవర్ చేసి దగ్గర 30-40% పనులు పూర్తి చేసినటువంటిది మా ప్రభుత్వం. దొంగ పనులు చేసి పరిగెట్టుకొని వచ్చాము. 2004 నుంచి 2024 వరకు, అంటే 2025 కూడా అయిపోతుంది, అంటే 21 సంవత్సరాలు మీకు హైదరాబాద్కి మీ అడ్మినిస్ట్రేషన్కో లేకపోతే మీరు ముఖ్యమంత్రిగానో తెగదెంపులు అయిపోయినాయి. గడిచినటువంటి 20 సంవత్సరాలు జరిగినటువంటి అభివృద్ధి నా అభివృద్ధి అంటే ఎలా అవుతుంది? ఇప్పుడు హైదరాబాద్ ఎలా ఉందంటే నేను ఎప్పటివరకు క్రెడిట్ చోర్ చంద్రబాబు అనేటువంటి మాట అందుకే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మనం చేయకపోయినా మనం చేసినట్టుగా చంద్రబాబు నాయుడు గారు చెప్పుకునేటువంటి విధానం, ఒకళ్ళు చేసిన చెప్పేటువంటి గుణం లేకపోవడం, రెండోది ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నారో వాళ్ళ పేర్లు చెప్తే ఎక్కడ పాత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తారనేటువంటి భయం. సో వీటన్నిటి మధ్య అనేక ఇష్యూస్, లా అండ్ ఆర్డర్